హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చ్యూనర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, జీటీ ఈ టీమ్స్ గురించి అయితే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేదు ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, టీమిండియాని విశ్వవిజేత చేసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ పై అయితే మాత్రం విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్ని కూడా తనైతే సంప్రదింపులు అయితే చేస్తున్నాయి. ఏదో ఒక రకంగా తనని తమ కోచింగ్ స్టాఫ్లో పెట్టుకుంటే ఆ ఫ్రాంచైజీకి యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నారు. మరి అందులో భాగంగానే మొదటగా కేకేఆర్ టీం అయితే రాహుల్ ద్రావిడ్తో అయితే సంప్రదించారు టీంలోకి మెంటర్గా తీసుకోవడానికి. రాహుల్ ద్రావిడ్కి అయితే కేకేఆర్ టీంలోకి వెళ్ళడం ఇష్టం లేనట్లుగా అయితే తెలుస్తుంది. సో కేకేఆర్ ఇచ్చిన ఆఫర్ను అయితే రాహుల్ ద్రావిడ్ తిరస్కరించడం అయితే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టీంకు చూసుకుంటే హెడ్ కోచ్ అయితే లేడు. ఆ టీం డైరెక్టర్ అయిన కుమార్ సంగాకరే హెడ్ కోచ్ గాను టీమ్ డైరెక్టర్ గాను ఈ రెండు రోల్స్ లో అయితే తనే చేస్తున్నాడు. సో రాజస్థాన్ టీం మేనేజ్మెంట్ అయితే సంగాకర్ మీద అదనపు ప్రెజర్ పడకుండా ఉండడానికి రాహుల్ ద్రావిడ్ అయితే వాళ్ళు సంప్రదించారు. ద్రావిడ్ కూడా రాజస్థాన్ టీం కి హెడ్ కోచ్ గా చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే కొన్ని జాతీయ మీడియాలో అయితే వార్తలు అయితే వస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ అయితే గతంలో రాజస్థాన్ టీంకి అయితే కెప్టెన్ గాను ఒక 2 సీజన్స్ లో ఆ టీంకి మెంటర్ గా అయితే పనిచేశాడు. ఆర్ఆర్ టీం చూసుకుంటే 2022 సీజన్ లో ఫైనల్ వరకు అయితే వెళ్ళారు. నెక్స్ట్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళలేకపోయారు. మరి ఈ సీజన్ లో చూసుకుంటే ఎలిమినేటెడ్ 2 మ్యాచ్ వరకు అయితే వచ్చారు. ఆర్ఆర్ టీం చూసుకుంటే రీసెంట్ సీజన్స్ లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నా సీజన్ ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే సీజన్ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఇవ్వట్లేదు. సీజన్ ఫస్ట్ హాఫ్ లో ఎంత కన్సిస్టెన్సీతో వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్తారో సెకండ్ హాఫ్ లో అదే విధంగా వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నారు. మరి ఈ సమస్యను ఫిక్స్ చేయడానికి రాహుల్ ద్రావిడ్ అయితే రాజస్థాన్ టీంకి అయితే చక్కగా అయితే ఉపయోగపడతాడు. రాహుల్ ద్రావిడ్ లేనప్పుడు కుమార్ సంగాకర్ చేతుల్లోనే ఆర్ఆర్ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ వెళ్ళాక తనకున్న అనుభవం దృష్ట్యా ఇంకెంత స్ట్రాంగ్ గా తయారవుతుందో ఊహించుకోండి. ఇంకా ఒక అన్డిఫీటెడ్ టీంలో అయితే ఆర్ఆర్ టీం అయితే ఈ ఇద్దరు లెజెండ్స్ అయితే మొలుస్తారు. సెకండ్ అప్డేట్, జీటీ టీం నుంచి ఇదైతే నాకు కాస్త షాకింగ్ గా అయితే అనిపించింది. ఆ టీం కి మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ గా ఉన్న ఆశీస్ నెహ్రాన్ అయితే గుజరాత్ టీం మేనేజ్మెంట్ అయితే హెడ్ కోచ్ గా అయితే తప్పిస్తున్నారు. మరి తన స్థానంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ అయితే జీటీ టీంలోకి కొత్త హెడ్ కోచ్గా అయితే వస్తున్నాడు. గుజరాత్ టీం మేనేజ్మెంట్ అయితే ఆ టీం హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రాతో పాటు ఆ టీం డైరెక్టర్ అయిన విక్రమ్ సోలంకిని కూడా తప్పించాలని అయితే చూస్తున్నారు. ఈ ఒక్క సీజన్ ఫెయిల్ అయినంత మాత్రాన ఆశీస్ నెహ్రా పైన విక్రమ్ సోలంకి మీద వేటు వేయడం మాత్రం కాస్త సర్ప్రైజింగ్గా నాకు అనిపిస్తుంది. ఐపీఎల్లో ఏళ్ల తరబడి ట్రోఫీస్ కోసం నిరీక్షిస్తున్న టీమ్స్ ఉండగానే ఆశీస్ నెహ్రా జీటీ వచ్చిన మొదటి సీజన్లోనే ఆ టీంని ఛాంపియన్గా చేశాడు. నెక్స్ట్ సీజన్లో ఫైనల్ వరకు అయితే తీసుకెళ్లాడు. ఫుట్బాల్లో చూసుకోండి, కోచ్ అయితే బౌండరీ లైన్ దగ్గరే ఉంటాడు. అదే విధంగా ఆశీస్ నెహ్రా కూడా బౌండరీ లైన్ వద్దే తిరుగుతూ ప్లేయర్స్కి నిత్యం ఏదో ఒక అడ్వైజ్ ఇస్తూ టీం అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఆశీస్ నెహ్రా అయితే కీలక పాత్ర అయితే ఉండేది. జీటీ టీంకి ఆశీస్ నెహ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కాంబో సక్సెస్ అయినంతగా ఆశీస్ నెహ్రా, శుభ్మన్ గిల్ కాంబో అయితే సక్సెస్ అయితే అవ్వలేదు. గుజరాత్ టీం మేనేజ్మెంట్ అయితే యువరాజ్తో చర్చలు జరపగా మరి యువరాజ్ సింగ్ కూడా హెడ్ కోచ్గా వచ్చేందుకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు. మరి ఆల్రెడీ జీటీ టీంకి గత 3 సీజన్స్లో అసిస్టెంట్ కోచ్గా పనిచేసిన గ్యారీ కీస్టన్ కూడా జీటీ టీంను విడిచిపెట్టి పాకిస్తాన్ టీంకి అయితే హెడ్ కోచ్గా అయితే వెళ్ళిపోయారు. మరి రీసెంట్ టైమ్స్లో జీటీ టీంకి చెందిన ఒక అధికారి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రాబోయే సీజన్లో ఉండే జీటీ టీం కోచింగ్ స్టాఫ్లో భారీ మార్పులు ఉంటాయని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు. థర్డ్ అప్డేట్, మరి ఇది ఇప్పుడే చెప్పడం టూ ఎర్లీ అని నాకైతే అనిపిస్తుంది. బట్ వచ్చిన అప్డేట్ అయితే మాత్రం సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో టీంలోకి కొత్తగా రాబోతున్న రిషబ్ పంత్ని అయితే కెప్టెన్గా చేస్తారన్న న్యూస్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు ట్రస్టెడ్ అనే దానిపై ఇప్పుడే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేం, కానీ కొన్ని సోర్సెస్లో లిమిటెడ్గా అయితే ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. మరి ఈ సీజన్లోనే సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే రుతురాజ్ గైక్వాడ్కి అయితే కెప్టెన్సీ అయితే ఇచ్చింది. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఒక్క సీజన్లోనే కెప్టెన్గా తొలగించే అంత వరస్ట్ కెప్టెన్సీ అయితే చేయలేదు. మరి ఈ సీజన్లో చూసుకుంటే సిఎస్కే టీం 7 మ్యాచ్ల్లో గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయి ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళలేకపోయింది. ఆ ఫైనల్ మ్యాచ్లో గెలుచున్నా లేకపోతే నెట్ రన్ రేట్ కాస్త బెటర్గా ఉన్న సిఎస్కే టీం అయితే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళేది. మరి ఈ సీజన్లో చూసుకుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి అయితే వికెట్ల వెనకాతల ధోని ఉండి ఫుల్గా తనకి గైడ్ అయితే చేస్తాడు. మరి చాలా మ్యాచ్ల్లో ధోనినే ఫీల్డ్ సర్దడం అయితే చూస్తూ ఉన్నాం.
వచ్చిన న్యూస్ ప్రకారం సేమ్ ధోని లాంటి గేమ్ ప్లాన్, ధోని లాంటి స్కిల్ సెట్ ఉన్న రిషబ్ పంత్ అయితే గైక్వాడ్ కంటే సిఎస్కే టీంకి బెటర్ కెప్టెన్గా ఉంటాడని సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ధోని వారసుడిగా సిఎస్కే టీంకి అయితే రిషబ్ పంత్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ అయితే అవుతాడు. ధోనిలాగే రిషబ్ పంత్ కూడా ఎక్సలెంట్ కీపింగ్ అయితే కాస్తాడు. ధోనిలాగే రిషబ్ పంత్ కూడా మిడిల్ ఆర్డర్లో ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ అయితే ఆడతాడు. రుతురాజ్ గైక్వాడ్ని, రిషబ్ పంత్ని ఇద్దరిని పక్కనే పెట్టి కంపేర్ చేసి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కంటే రిషబ్ పంత్ దగ్గర బెటర్ కెప్టెన్సీ అనుభవం అయితే ఉంది. రుతురాజ్ కంటే ఎక్కువ సీజన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీంని అయితే రిషబ్ పంత్ అయితే లీడ్ చేశాడు. ఢిల్లీ దగ్గర కూడా ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ టీం అయితే లేదు. ఉన్న మినిమం రిసోర్సెస్ను ఉపయోగించి ఢిల్లీ టీంని అయితే మాక్సిమం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటట్లుగా అయితే పంత్ తన కెప్టెన్సీతో అయితే తన మార్క్ అయితే చూపించాడు. ఢిల్లీ టీంకి అయితే ఏ సీజన్లో కూడా పంత్ అయితే ఒక ప్లేయర్గా అయితే ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సీజన్లో కూడా ప్లేయర్గా పంత్ అయితే తన బెస్ట్ అయితే ఇస్తున్నాడు. మరి అదే విధమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ సిఎస్కే టీం కూడా తను రిఫ్లెక్ట్ అయితే చేయగలడు. మరి ఈ వీడియో చూస్తున్న సిఎస్కే ఫ్యాన్స్ మరి మీరు చెప్పండి, మరి మీ అభిప్రాయం ప్రకారం సిఎస్కే టీంకి రాబోయే సీజన్లో రిషబ్ పంత్ కెప్టెన్గా ఉంటే బాగుంటుందా, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉంటే బాగుంటుందా? మీ అభిప్రాయాలు అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ ఎస్ఆర్ఎస్ టీం గురించి. మరి ఆగస్ట్ మంత్లో రిటెన్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని టీమ్స్ అయితే అనూహ్యంగా కోచ్లు మార్చేస్తుంటే మరి కొన్ని టీమ్స్ ప్లేయర్స్ విషయంలో మార్పులు అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ టీంలో కూడా రిటెన్షన్కి ముందుగానే ఆ టీం స్టార్ బౌలర్ అయిన ఉమ్రాన్ మాలిక్ని వదిలేయాలని ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మరి ఆ టీం కెప్టెన్ కమున్స్ కూడా ఉమ్రాన్ మాలిక్ని బ్యాక్ అయితే చేయట్లేదు. లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్లో అయితే ఉమ్రాన్ మాలిక్ని అయితే ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ ట్రస్ట్ చేసి ఆ టైంలో తనని రిటైన్ అయితే చేసుకున్నారు. మరి ఈసారి అయితే మాత్రం రిటెన్షన్లో తనకి స్థానం అయితే లభించట్లేదు. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ఉమ్రాన్ మాలిక్ అయితే ఎస్ఆర్ఎస్ టీంతో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాడు. స్టార్టింగ్లో 2022 సీజన్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే ఉమ్రాన్ మాలిక్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆ ప్రభ అయితే కోల్పోయాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 29 వికెట్లు తీసి ఒక మ్యాచ్లో ఏకంగా 155 కిలోమీటర్స్ వేగంతో బాల్ వేసి అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్గా అయితే నిలిచాడు. మెరుపు వేగంతో తను బౌలింగ్ అయితే చేయగలడు. ఉమ్రాన్ మాలిక్ కూడా ఆ స్పీడ్నే నమ్ముకున్నాడు. కానీ బౌలింగ్లో పెద్దగా వేరియేషన్స్ లేకపోవడం, బాల్ మీద గ్రిప్ లేకపోవడం, అలాగే లైన్ అండ్ లెంత్లో కూడా ఇబ్బందులు పడడం, వికెట్లు తీయడంలో వెనుకంజ వేయడం, అలాగే బ్యాట్స్మెన్ కూడా విపరీతమైన పరుగులు సమర్పించుకోవడం. అదే టైంలో ఉమ్రాన్ మాలిక్ కంటే బెటర్ బౌలర్స్ టీంలో ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్ టీం కూడా పెద్దగా ఉమ్రాన్ మాలిక్ అయితే ఛాన్సెస్ అనేవి ఇవ్వలేదు. ఒక పక్క ఉమ్రాన్ మాలిక్ పెర్ఫార్మెన్స్ నానాటికి దిగజారుతూ రావడం. రాబోయే సీజన్లో ఉమ్రాన్ మాలిక్ అంటే బెటర్ క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాలని ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. అందుకే మరి రిటెన్షన్కి ముందుగానే ఉమ్రాన్ మాలిక్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇవి ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్, సిఎస్కే, ఆర్ఆర్, జీటీ టీమ్స్ గురించిన లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.